ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు. కవులు రచయితలకు సన్మానం. తెలంగాణ ప్రభుత్వ విద్యా వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పుస్తక ప్రదర్శన, పుస్తక సమీక్ష, పుస్తక విరాళం మరియు స్థానిక కవుల సన్మాన కార్యక్రమాలు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో గ్రంథపాలకుడు డాక్టర్ ఎస్. రాజారాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఘనశ్యామ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు గ్రంథాలయాల ప్రాముఖ్యతను పెంచుతాయని అన్నారు. విద్యార్థులు పుస్తకాలతో స్నేహం చేయడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పలువురు రచయితలు మాట్లాడుతూ కవులు తమ కలం ద్వారా ప్రజా సమస్యలని ప్రపంచానికి తెలియజేస్తూ సమాజ మార్పుకి దోహదపడతారని, రచయితలను గౌరవించడం అంటే సాహిత్యాన్ని, సంస్కృతిని గౌరవించడమేనని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. శ్రీనివాసరాజు మాట్లాడుతూ కళాశాల విద్యా కమిషన్ ఆదేశాల మేరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదే వేదికపై కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎస్. రాజారాం రచించిన నూతన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజారాం మాట్లాడుతూ పుస్తకాలు జ్ఞానానికి నిలయాలైతే రచయితలు ఆ జ్ఞానాన్ని సమాజానికి అందించే దీపస్తంభాలు లాంటి వారని, ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందిస్తుందని అన్నారు. అనంతరం నల్గొండ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవులు, రచయితలు మేరెడ్డి యాదగిరిరెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి, మునాస్ వెంకన్న, అంబటి వెంకన్న, భానుశ్రీ కోత్వాల్ గారు తాము రచించిన పుస్తకాలని కళాశాల లైబ్రరీకి విరాళంగా అందజేశారు. అనంతరం వారిని కళాశాల తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించే ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ మల్లేశ్వరి, ప్రొఫెసర్ అరవింద, డాక్టర్ వసంత, డాక్టర్ దయానంద్, డాక్టర్ సరిత, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.